కొంచెం దూరం నేను సోలో రైడింగ్ చేస్తా, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా. ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ, ఇది జస్ట్ బిగినింగ్. ఓహో వాటర్ ఆడుతూ ఉన్నాయి అక్కడ నుంచి. ఇది కంగ్లాతల్, ఆల్టిట్యూడ్ 4878 మీటర్స్. కానీ ఈ చెత్త రోడ్డు వల్ల, ఈ రోడ్ల వల్ల సర్చు నీకు దండం సర్చు. శ్వాస బాగా ఫాస్ట్ తీసుకుంటున్నా. మా వాడి బండిలో పెట్రోల్ అయిపోయినట్టుంది. ఆహా స్నో అమ్మా స్నో వచ్చింది స్నో. లైక్ దాటిన తర్వాత ఆగినాం. ఇక్కడ విండ్ బ్లాస్ట్ మాత్రం మామూలు లేదు, పిచ్చి లేస్తుంది. చెవులకైతే హెల్మెట్ ఉన్నా కానీ గాలి బజ్ వెళ్తూ ఉంది. ప్రశాంతంగా ఎండలో ఆగి ఇక్కడ కొంచెం రెస్టింగ్ టైం, గూగుల్ టైం బీట్ చేస్తాం. 5:50 దాకా వెళ్ళిపోతామంట. మనం గూగుల్ టైం బీట్ చేయకూడదు, మెల్లగా వెళ్దాం, అందరూ ఆగుతూ వెళ్దాం. ఇక్కడ రెస్టింగ్ టైం. మా తోపు రైడర్తో పాటు ఈదవర్ తోపు రైడర్ మీకు మళ్ళీ పరిచయం చేస్తాయి. ఇవ్వండి, ఈదవర్ తోపు రైడర్ మా ఇన్స్పిరేషన్. ఇదిగోండి, ఇలాంటి బొక్కలున్న ప్యాంటు వేసుకొని చెప్పులు వేసుకొని మామూలుగా ఉంటుంది రైడ్. ఇవ్వండి, చల్ల మేమో గడిగా కొనుక్కున్నాము, ఈయనేమో ఇది చల్ల అంటున్నాడు. మామూలు లేదబ్బా రైడ్ మాది. ఓహో ఈయన మేము ఇన్స్పిరేషన్ తీసుకొని అలా కొడుతూనే ఉన్నాం, కానీ మా వల్ల కావట్లేదు రాజా. ఆయన బైక్ ఇగోండి ఆయన బైకు. దీని అన్నాడు ఏడుస్తుంది, అయితే ఏడుస్తుంది లిటరల్లీ. ఎవర్రా ఇక్కడ తిట్టుకుంటుంది బైకు. సో మా రైడ్ అలా కొనసాగుతుంది. వీళ్ళు మన జమ్మూలో గడిచారు, మాతో పాటు వస్తూనే ఉన్నారు. అలా బాండింగ్ అయిపోయింది మాది. దట్ ఈస్ బైకింగ్ బ్రదర్హుడ్. చలో ఇంకా తరచు మళ్ళీ బయలుదేరదాం. ఆ తోపు రైడర్ బైక్ లగేజ్ క్యారియర్ ఈ బైకు. ఇగో తమ్ముడు బలి, అన్న రైడ్కి తమ్ముడు బలి. ఇదిగోండి కొలంబస్ షూ బ్యాగు, ఒక పెద్ద రక్సాక్ బ్యాగు, మన రైనాక్స్వి స్టామ్ ప్రూఫ్ సాడిల్ బ్యాగ్స్, ట్యాంక్ బ్యాగ్. పాపం మొత్తం డామినర్ నింపేసిండు. గూడ్స్ క్యారియర్ అయిపోయింది పాపం అన్నకి. ఇగోండి ఇగో ఈ రెండు ఈయన బ్యాగులు అంట. ఇగో ఈయనే, ఇది కూడా సగం అయింది. అగో ఇట్లా ప్లాన్ చేసుకున్నాడు, తమ్ముడిని బలి చేస్తున్నాడు అన్న. 2 బ్రదర్స్. ఇప్పుడు డెబ్రింగ్ క్రాస్ అవుతున్నాం. డెబ్రింగ్ అనేది 15,750 ఫీట్ ఆల్టిట్యూడ్. ఈరోజు అంతా కూడా నాకు రైడ్ చేసే మూడ్ లేదు, కొంచెం అలసట వస్తుంది, ఇంకా చిరాకు కూడా వస్తుంది. ఈ విండ్ బ్లాస్ట్ వల్ల అయితే నేను అసలు రైడ్ చేయబుద్ధి కాలేదు నాకు. అందుకే ఇక్కడ ఆపేసి ఒక 20 మినిట్స్ ఆపేసాను. మా వాళ్ళకి ముందు వెళ్ళిపోమని చెప్పా. వాళ్ళు ఫాస్ట్గా వెళ్తుంటే నాకు కూడా ఫాస్ట్ వెళ్ళాలనిపిస్తుంది, కానీ నాకు ఫాస్ట్గా వెళ్ళే మూడ్ లేదు. అందుకే కొంచెం నేను ఎక్కువ డిస్టెన్స్ లేదు కాబట్టి ప్రశాంతంగా మెల్లిగా రైడ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో చలో లెట్స్ ఎంజాయ్ సోలో రైడ్. 36 కిలోమీటర్స్. రోడ్ మాత్రం చాలా బాగుంది. లే మనాలి హైవే ఇదే. మనం వచ్చి ఇక్కడ కలిసాము. ఈరోజు చలి గట్టిగానే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే ఈ టైంలో 3 o'clock టైంలో కొద్దిగా వేడి ఉండదు, కానీ మొత్తం చల్లగాలి. విండ్ బ్లాస్ట్ అయితే నిజంగా చిరాకు వస్తుంది నాకు. ఎంత తొందరగా సర్చ్ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అసలు నడిపేయాలని ఫీలింగ్ అయితే లేదు నాకు ఈరోజు. ఈ విండ్కి గాలికి జోయం అని చెప్పి చెవులో, అందుకే ఇయర్ బడ్స్ తీసుకొని పెట్టుకోవాలి మన దగ్గర ఇలాంటి రైడ్లో. హెవీ విండ్, మొత్తం ఓపెన్ ప్లేస్ కదా, గాలి చాలా గట్టి కొడుతుంది. ఈ రోడ్లో 130, 140 వెళ్ళినా కానీ అసలు ఏం తెలియట్లేదు, అంత ఫ్లాట్ ఉంది రోడ్డు. మనం వెళ్తున్న స్పీడు 100 చాలు, 100. లుక్ ఎట్ దీస్ ల్యాండ్స్కేప్స్. ఇంత ఓపెన్ రోడ్లో ఒక్కని వెళ్తున్నారా ప్రశాంతంగా. ఈ రోడ్లో 140, 150 కూడా కొట్టచ్చు. చాలా బాగుంది ల్యాండ్స్కేప్స్. పైనంతా మంచి ఉంది అండ్ చల్లగాలి ఆపోజిట్ డైరెక్షన్లో. ఇటువైపు ఇంత చలి ఎందుకు అర్థమైంది. ఇక్కడంతా చూడండి హెవీ స్నోఫాల్ అయింది. కొండలన్నీ కూడా
మొత్తం మంచుతో కప్పబట్టాయి. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది అండ్ ఈ విధంగా మంచు పడింది కాబట్టి గాలంతా ముందు కొడుతూ ఉంది. కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది. ఎల్లో గ్రాస్, నల్లని కొండలు, దానిపైన వైట్ మంచు ఊరినాను. చూడండి రోడ్ సడన్గా దన్ను అని లేస్తుంది పైకి. కారు ఉంటే మాత్రం హ్యాపీగా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు రోడ్లో. కానీ బైక్ మీద ఉండే ఫీల్ మాత్రం కార్లో ఉండదు ఇలాంటి రోడ్స్లో. ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్ ప్యాస్ స్టార్ట్ అయింది. చలి కూడా గట్టిగానే ఉంది. నాకు నిజంగా విండు దాటితో చిరాకు వస్తుంది. చెవులంతా ఏమంటున్నాయి గాలితోనే. ఆపోజిట్లో గాలి వీస్తుంది. ఇప్పుడు ముందు ఎవరైనా కార్స్ వెళ్తే డస్ట్ అంతా లేపుతారు. మన వాళ్ళు నాకంటే ఒక 20 కిలోమీటర్స్ ముందు ఉంటారు నాకు తెలిసి. నేను మెల్లిగా వెళ్తున్నా. ఈరోజు రైడ్ ఇంతే, ప్రశాంతంగా వ్యూస్ చూసుకుంటూ క్రూజ్ చేయడమే. సడన్గా లోయ కనబడింది ఆఫ్ రోడ్ దిక్కంగానే. చూద్దాం ఒకసారి ఎలా ఉందో. అరే బాబరే, ఇదిగోండి చాలా కిందికి ఉంది. ఎంతసేపు మనం ఆ పై నుండి వచ్చాము, ఇక్కడ దిగాం. లెఫ్ట్లో చూసేసరికి ఒక పెద్ద లోయ, కింద ఆర్మీ బేస్ క్యాంప్, మేబీ పాంగ్ అదే అనుకుంటా. ఇది పాంగ్కి వెళ్ళే దారి. జిగ్జాగ్ ఉంది కింది వరకు. లెట్స్ గో టు పాంగ్. కొంచెం పెట్రోల్ వేయించాలి. దారిలో ఎక్కడుందో ఎక్కడ లేదో తెలియదు మనకి. మొత్తం మట్టి కొండలు. ఇక్కడంతా రోడ్ వేస్తున్నారు, వైట్ మట్టి రోడ్లు. కళ్ళకి రిఫ్లెక్షన్ కొడుతూ ఉంది. ఎక్కడ లూజ్ ఉంటుందో అర్థం కావట్లేదు. ఈ పైనుంచి వెళ్ళమని చెప్పారు. మొత్తం వైట్ శాండ్ చూడండి. మొత్తం డస్ట్ అయితే మామూలు లేగట్లేదు. మొత్తం డస్ట్ భస్పం సమర్పయామి అవుతుంది. ఇదంతా పాంగ్. ఆల్టిట్యూడ్ 15,280 feet. డస్ట్ మాత్రం వెహికల్స్ చాలా ఘోరంగా లేపుతున్నారు. మొత్తం వైట్ డస్ట్. నా వైజాగ్ అంతా కూడా వైట్ డస్ట్ అయిపోయింది. పైనుంచి కిందకు వచ్చాము ఇప్పుడు దాకా. పాంగ్ వచ్చే 5 కిలోమీటర్స్ నుంచి స్టార్ట్ అయిపోయింది మనకి. ఈ కన్స్ట్రక్షన్ అవుతున్న రోడ్డు తెల్ల మట్టి, ఈ బ్రౌన్ మట్టి, మొత్తం కారు లారీ వెళ్తే మొత్తం లేస్తుంది డస్ట్. ఇప్పుడు మన బాడీ అంతా డస్ట్ అయిపోయింది. సర్చ్ ఇంకా ఇక్కడ నుంచి 71 కిలోమీటర్ ఉంది. అప్రాక్సిమేట్ రీచింగ్ టైం 6:15 చూపిస్తుంది. ఇక్కడ ఎలాగో 7:30 తర్వాత చీకటి అవుతుంది కాబట్టి ఈరోజు యాజ్ పర్ టైం మనం చేరిపోతున్నాం చీకటి అవ్వక ముందు. అందుకే ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా స్లోగా వెళ్తున్నాను నేను. మన వాళ్ళు వెనక లాగారు. రాయల్ ఎన్ఫీల్డ్ ది సర్వీస్ సెంటర్ ఉంది ఒకటి, సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ. సో చైన్ టెస్ట్ చేపిస్తున్నారు. మన చైన్ కొత్తది కాబట్టి లూజింగ్ అవ్వలేదు. చూడండి కార్ వెళ్ళినప్పుడు డస్ట్ ఎలా వేస్తుందో. అండ్ టెంపో ట్రావెలర్ లేపండి లేపండి, మా మీద గురించే. మా పైన డస్ట్ వేయడానికి మీరు లేపేది. ఇదిగోండి, ఇది ఆఫ్ రోడ్ అనకూడదు, కన్స్ట్రక్షన్ అవుతున్న రోడ్ ఇది. నెక్స్ట్ 1-2 ఇయర్స్లో మొత్తం బీటీ రోడ్ అయిపోతుంది, తార్ రోడ్. ఇలాంటి రోడ్లో హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. బండి ఎక్కడానికి ఇబ్బంది పడుతూ ఉంది. చూడండి కొండలు ఎలా ఉన్నాయో. ఎండ కళ్ళలో కొడుతుంది. ఈ విధంగా హిమానీ జలాలు కరిగి పారుతున్నాయి. వావ్, కరెక్ట్గా చెప్పారు. లేటు మనాలి రోడ్ అనేది వినడానికి చాలా అడ్వెంచరస్గా ఉంటుంది, కానీ నడిపేటప్పుడు తెలుస్తుంది అని చెప్పి. ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ. ఇది జస్ట్ బిగినింగ్. ఎప్పుడైతే సర్చు కడతామో, సర్చు జిస్పా మధ్యలో ఉండే రోడ్ జబర్దస్త్ అంట. జింగ్ పాస్ ఏదో ఉంది. జింగ్ పాస్ ఒకటి, బాటా లూప్స్ అండ్ మెయిన్ బారాలా చపాస్. రేపు మనకు ఉంటుంది అసలైన టెస్ట్. అందుకే ఈరోజు ఎక్కువ అలసిపోవట్లేదు. ఓ మెల్ల మెల్ల రైట్. అలా అయినప్పుడు బాడీ వెయిట్ ఒకవైపు, బండి వెయిట్ ఒకవైపు చూసేయాలి. అప్పుడు బండి కంట్రోల్ అయిపోతుంది. చూస్తున్నారు ఎలా ఉందో ఇది రోడ్డు. అడ్వెంచరస్ జర్నీ. ఇంకో 2 ఇయర్స్లో ఇలాంటి జర్నీ ఉండదు నాకు తెలిసి. మొత్తం రోడ్స్ అయిపోతాయి. ఎంత రోడ్స్ అయినా కానీ ఈ వాటర్ అయితే పాస్ అవుతుందో ఇది రోడ్స్ని డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఇక్కడ సీసీ రోడ్స్ వేస్తారు. వామ్మో, ఒక్కరినే వెళ్తున్నాను నేనైతే ఇప్పుడు.
అండ్ రేపు ఉంటుంది కదా అసలైన రైడ్. రేపు మనాలి చేరాలి. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఎర్లీ మార్నింగే బయలుదేరుతాం. చలి ఉన్నా ఏమున్నా కానీ ఫిక్స్ అయిపోయాము. మధ్యాహ్నం కల్లా మేము మనాలి చేరాలి. అప్పుడే కొంచెం మనాలిని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇవన్నీ పైన నుంచి వాటర్ కారుతూ ఉన్నాయి. బాబు ఇక్కడ చూడండి, స్నో ఇక్కడ ఉంది చూడండి. రైట్, స్నో ఇక్కడ దాకా వచ్చేసింది కాబట్టి ఈ స్నో కరిగి వావ్ జబర్దస్త్ ఉంది ఇక్కడ వ్యూ. ఓహో, వాటర్ కారుతూ ఉన్నాయి అక్కడ నుంచి. అరే బాబు, బండ అయిపోయింది. ఇది కంగ్లాతల్, ఆల్టిట్యూడ్ 4878 మీటర్స్. ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుంది రోడ్ అంతా కూడా. సర్చు వెళ్ళే రోడ్ చాలా పేషెంట్గా నడిపించాలి. రోడ్లో కొంచెం ఫాస్ట్ అయ్యి నడిపిస్తే మాత్రం పడ్డం గ్యారంటీ. మొత్తం కార్లు డస్ట్లు ఎత్తున్నాయి. మొత్తం ఎర్రమట్టి రోడ్లు, రాళ్ళ రోడ్లు చూడండి. పైన మొత్తం మంచు కరిగి వాటర్ ఫ్లో ఫుల్ ఉంది ఇక్కడ. ఇది కూడా అడ్వెంచరస్ రైడే. నాకు తెలిసి వీడియో చాలా సేపు ఉంటుంది. పైనంతా స్నో ఉంది. అరే బాబరే, చూసారా కొంచెం అటు ఇటు అంటే బండి పక్క వెళ్ళిపోతుంది. మన ముందు మంచి మౌంటైన్స్ ఉన్నాయి చూడండి, బ్యూటిఫుల్ మౌంటైన్స్. కానీ ఈ చెత్త రోడ్డు వల్ల, ఈ రోడ్ల వల్ల అటువైపు వెళ్ళలేకపోతున్నాం. కంటిన్యూస్గా ఈ రోడ్డుని చూసుకుంటూ బండిని కంట్రోల్ చేయడానికి అయిపోతుంది మన దారంతా కూడా. సర్చు నీకో దండం సర్చు. లే మనాలి స్టార్టింగ్ గ్లింప్సే అదిరింది. ముందుకు ఉంటుంది ఇంకా, చూడాలి ఎలా ఉంటుందో. చూడండి రోడ్డు కంటిన్యూ ఇలానే ఉంది. పాంగ్ వచ్చే దగ్గర నుంచి డస్ట్ అయిపోయినాం. చలి కూడా చంపుతుంది ఇక్కడ. సర్చుకి ఇంకో 50 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇక్కడంతా మౌంటైన్ విత్ స్నో. వ్యూ విధంగా ఉంది. దారి మాత్రం అసలు బాగాలేదు. ఇంకేం చేయలేం, అనుకొని వచ్చాం కాబట్టి భరించాలంతే. ఈ రూట్లో కార్లు, లారీలు కూడా చాలా ఎక్కువ వెళ్తున్నాయి. లే మనాలి హైవే కాబట్టి ఇవన్నీ కామన్. ఈ రూట్లో ఎక్కువ ఉంటాయి వెహికల్స్. డస్ట్ కూడా చాలా లేపుతున్నాయి. డస్ట్ అయిపోయినాం. నా బండి మొత్తం లియో డస్ట్లో మునిగిపోయాడు. మన వాళ్ళు వెనకాల ఉన్నారు. లంచ్ చేయలేదు. పొద్దున్న సైకిల్ డిస్టర్బ్ అయిపోయింది, ఫుడ్ సైకిల్. మన మెటబాలిజం కూడా బాగా డిస్టర్బ్ అయింది. ఈరోజు 10th డే కదా, మన ఇంటికి దూరంగా 10 days ఉండి ఇవన్నీ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో ఇక్కడ చిన్న రెస్ట్. ఇంకా ముందు బయలుదేరదాం. చలి కూడా బాగా పెరిగిపోయింది. చలో, మన వాళ్ళు వచ్చేసారు. ఇదిగోండి వాటర్ క్రాసింగ్స్. ఇక్కడ చిన్న స్నాక్ బ్రేక్ ఆగాము. వాటర్ క్రాసింగ్ స్టార్ట్ అయినాయి ఇంకా మనకి ఈ మనాలి హైవేలో. శ్వాస బాగా ఫాస్ట్ తీసుకుంటున్నా. అరే బాబ్రే, ఇది దారి. ఈ కొండల పైన మంచు అది కరిగి వాటర్ ఇలా ప్రవహిస్తున్నాయి. అయ్యయ్యో, మా వాడి బండిలో పెట్రోల్ అయిపోయినట్టుంది. మాది కూడా 2 points ఉంది. మేము పెట్రోల్ వేయించుకోలేదు అసలు. ఇక్కడ స్నో చూడండి, హెవీ స్నో, more than 10 feet. మొత్తం వాటర్ క్రాసింగ్, చిన్న వాటర్ క్రాసింగ్స్. వావ్, లుక్స్ ఆసమ్. ఈ డస్టీ రోడ్ దాటిన తర్వాత ఒక మంచి వ్యూ. అరే బాబ్రే, ఓ కంట్రోల్ పడి. ఆహా, స్నో అమ్మా స్నో, వచ్చింది స్నో. స్నో. లాచుంగ్లో 16,616 feet. ఇవన్నీ మామూలు ఆనందం.
అరే బాబ్రే. సో ఇది లాచుంగ్లా పాస్. ఇదే ముందు బోర్డ్. ఇంత దూరం వచ్చాక బోర్డు దగ్గర మనం ఫోటో దిక్కుని ఉంటాం. లాచుంగ్లా పాస్ 16616 feet. ఇది నా జీవితంలో నేను చేస్తున్న వన్ ఆఫ్ ద టార్చరెస్ట్ జర్నీ. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ వాటర్ బాటిల్ని వదిలి వెళ్తారు. సో అదనమాట ఘాటాలు స్పెషాలిటీ.